Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In 5th sem, there are two papers. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. Right? In each paper there are 5 units. Today I want to discuss about 5A paper, which is Electricity, Magnetism and Electronics. Right? In this paper there are 5 units. In first unit there are 2 lessons. In second unit also there are 2 lessons. Right? In fourth unit also there are 2 lessons. In first unit the 2 lessons are electrostatics and dielectrics. In second unit the 2 lessons are moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Third unit is digital electronics. Actually it is 5th unit, but I have explained as a 3rd unit. In 4th unit also there are 2 lessons. First one is varying currents and second one is electromagnetic waves. అంటే మనకి ఇక్కడ డిగ్రీ 3rd ఇయర్లో 5th సెమిస్టర్లో ఈ ఆర్ట్ సెమ్లో మొత్తం గ్రూప్ పేపర్ వచ్చి 2 పేపర్లుగా ఉంటుంది. ఒకటి 5A, 2 5E, 5B. ఇక్కడ ఫిజిక్స్లో 5A పేపర్ టైటిల్ వచ్చి అయస్కాంత శాస్త్రము, విద్యుత్ శాస్త్రము, ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రం. ఇప్పుడు ఈ 5A పేపర్లో యూనిట్ 1లో 2 లెసన్స్ అయినటువంటి స్థిర విద్యుత్ శాస్త్రము, రోధకాలు ఉండడం జరిగింది. రెండవ యూనిట్లో కూడా 2 లెసన్స్. అవి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు మరియు విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మీకు 5th యూనిట్ని 3rd యూనిట్గా చెప్పాను, అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. లేటర్ వీఆర్ ఇన్ 4th యూనిట్. ఇన్ 4th యూనిట్ ఆల్సో మనకి ఇక్కడ 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి వారియింగ్ కరెంట్స్, రెండవది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మీకు నేను ముందు క్లాస్లో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ఏకాంతర విద్యుత్ ప్రవాహాల్లో థియరీ కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు ఈ థియరీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అంటే సాధారణంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ తరచుగా దేని మీద అడుగుతున్నాడు అంటే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ మీద అడుగుతున్నాడు. అనునాద పౌనఃపున్యము. సో రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ కట్టమంటున్నాడు. ఒక ఎల్ఆర్ సర్క్యూట్ది కానివ్వండి, సిఆర్ సర్క్యూట్ది కానివ్వండి, ఎల్సిఆర్ సిరీస్ ఆర్ ఎల్సిఆర్ ప్యారలల్. రైట్? ముందుగా మనకి ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు రెజనెన్స్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి. F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ సి, where L is inductance and C is capacitance. Units for inductance are Henry and units for capacitance are Farad. సో ఈ రకంగా మనకి ఇక్కడ ప్రేరకత్వానికి ప్రమాణాలు హెన్రీ మరియు కెపాసిటెన్స్కి ప్రమాణాలు ఫారడ్స్ ఉంటున్నాయి. సో ఈ రకంగా అనునాద పౌనఃపున్యం కట్టాలి. లేటర్ బ్యాండ్విడ్త్కి ఫార్ములా డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F2 మైనస్ F1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R/2πL. అది పట్టీ వెడల్పునకు ఫార్ములా. మూడవది బ్యాండ్విడ్త్ అయింది, రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అయింది. లేటర్ Q ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు 1/ωCR. సో Q గుణకాన్ని కూడా కట్టాలి. దాని మీద ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు 1/ωCR. లేటర్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ in LCR
ప్యారలల్ సర్క్యూట్. ఎల్సిఆర్ సమాంతర వలయంలో అనునాద పౌనఃపున్యానికి ఫార్ములా F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC మైనస్ R²/L². 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC మైనస్ R²/L² అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎల్ అంటే ఇండక్టెన్సు, సి అంటే కెపాసిటెన్సు, ఆర్ అంటే రెసిస్టెన్స్, యూనిట్స్ ఓమ్స్. ఇక్కడ రెసిస్టర్ టర్మ్ కూడా యాడ్ అయింది ప్యారలల్ సర్క్యూట్లో. సో ఇండక్టెన్స్కి హెన్రీ, కెపాసిటెన్స్ ఫారడ్, ఆర్ అంటే ఓమ్స్. ఫైనల్గా రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా, ఫ్రీక్వెన్సీకి ఏ ఫార్ములా అయితే ఉందో అదే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీకి కూడా ఫార్ములా హెర్ట్జ్. ఓకే, రైట్. Later in this, the first problem is a capacitor of 50 microfarad and inductor of inductance 0.2025 Henry are connected in series. Then find the resonance frequency. Again, a capacitor of 50 microfarad and inductor of inductance 0.2025 Henry are connected in series. Then find resonance frequency. అంటే 50 μF మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ కలిగినటువంటి మరియు 0.2025 హెన్రీ ప్రేరకత్వం కలిగినటువంటి ఒక ఎల్సిఆర్ శ్రేణి వలయం యొక్క ఎల్ఆర్ శ్రేణి వలయం యొక్క అనునాద పౌనఃపున్యాన్ని కట్టమని అడుగుతున్నాడు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో సొల్యూషన్, గివెన్ దట్ C is equal to capacitance C is equal to 50 microfarad. So that is equal to, micro means 10 power minus 6. So 50 into 10 power minus 6 farad. And inductance L is equal to, capital L is equal to 0.2025 Henry. ఇక్కడ ప్రేరకత్వం విలువ 0.2025 Henry. Now therefore resonance frequency, therefore అనునాద పౌనఃపున్యము ఫార్ములా F0 is equal to 1/2π into square root LC, that is equal to 1/2 into pi value is 3.14 into square root of L value is 50 into 10 power minus 6 and C value is 0.2025, that is equal to 1/2 into 3.14 is 6.28 into square root of 50 into 0.2025 into, so 10 power minus 6 square root లో ఉంది, అది బయటకు వస్తే 10 power minus 3. లాటర్ 10 power minus 3 డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే 10 క్యూబ్ అవుతుంది న్యూమరేటర్కి వెళ్తే. సో 10 క్యూబ్ బై 6.28 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 50 ఇంటూ 0.2025, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ బై 6.28 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ వాల్యూ ఈజ్ 10.125. స్క్వేర్ రూట్ ఆఫ్ 10, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 పాయింట్ అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఆ వాల్యూ 3.18. అంటే 10 క్యూబ్ బై 6.28 ఇంటూ 3.18. మనం రఫ్గా ఎంత ఉంటుందో చూస్తే పైది 1000 న్యూమరేటర్, కిందది 6 ఇంటూ 4, 6 4 24, 25 వేసుకోండి, 1000/25. 1000/25 అంటే మనకి ఇంచుమించుగా ఎన్నిసార్లు పోతుంది? సో 1000/25 అంటే సో 100లో 4 టైమ్స్, సో 40 అబవ్ వస్తుంది విలువ.
that value is 50.07. Units for frequency are hertz. So resonance frequency is 50.07 hertz. Right? Later, next problem. Second problem. Find the time constants of LR and CR circuits such that L is equal to 50 millihenry, comma R is equal to 10 milliohm and C is equal to 5 microfarad. Again, find the time constants of LR circuit and CR circuit such that L is equal to 50 millihenry, R is equal to 10 milliohm and C is equal to 5 microfarad. అంటే మనకి లెక్కలో ఎల్లో ఆర్ సి విలువలు ఇచ్చాడు. ఎల్లో 50 మిల్లీ హెన్రీ అన్నాడో, ఆర్ 10 మిల్లీ ఓమ్ అన్నాడో, మరియు కెపాసిటెన్స్ 5 మైక్రోఫారడ్ అని ఇచ్చాడు. అలా అయినప్పుడు ఎల్ఆర్ మరియు సిఆర్ వలయాల యొక్క కాల స్థిరాంక విలువలు కనుగొనుము. రెండు వలయాలది ఎట్ ఏ టైం ప్రాబ్లం అడగడం జరిగింది, ఎల్ఆర్ సర్క్యూట్ యాజ్ వెల్ యాజ్ సిఆర్ సర్క్యూట్. సో సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 50 మిల్లీ హెన్రీ. అంటే 50 మిల్లీ అంటే 10⁻³ సో 50 ఇంటూ 10⁻³ హెన్రీ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీ ఓమ్. అంటే 10 మిల్లీ ఓమ్ అంటే అగైన్ మిల్లీ అంటే 10⁻³ ఓమ్. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 5 మైక్రోఫారడ్. మైక్రో మీన్స్ 10⁻⁶. కాబట్టి 5 మైక్రోఫారడ్ని ఎలా రాయొచ్చు అంటే 5 ఇంటూ 10⁻⁶ ఫారడ్. సో ఎల్ఆర్సి వాల్యూస్ని రాసుకున్నాం ముందుగా. తర్వాత మొదటి ప్రాబ్లం, టైం కాన్స్టెంట్ ఆఫ్ సిఆర్ సర్క్యూట్. టైం కాన్స్టెంట్ ఆఫ్ సిఆర్ సర్క్యూట్, సిఆర్ వలయం యొక్క కాల స్థిరాంకం. సిఆర్ సర్క్యూట్ కాకుండా ఆర్సి సర్క్యూట్ అని కూడా అడగచ్చు, రెండు ఒకటే, ఏదైనా ఒకటే. సో ఇప్పుడు ఆర్సి వలయం యొక్క కాల స్థిరాంకం, కాల స్థిరాంకానికి సింబల్ టీ, స్మాల్ టీ. ఆ టౌ, దాన్ని టౌ అని కూడా రిప్రజెంట్ చేస్తారు. టౌకు ఫార్ములా ఏంటంటే ఆర్సి, ఆర్ ఇంటూ సి, క్యాపిటల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ సి. సో క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత, 10 ఇంటూ 10⁻³ అండ్ సి వాల్యూ ఎంత, 5 ఇంటూ 10⁻⁶. సో 10 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ 10⁻⁶. సో 10 ఇంటూ 5 అంటే 15. సారీ 10 ఇంటూ 5 అంటే 50. 10 ఇంటూ 5 10 5s are 50 ఇంటూ ఆర్డర్ 10⁻³ ఇంటూ 10⁻⁶, 10⁻⁹. యూనిట్స్, టైం యూనిట్స్ ఏంటి, సెకండ్స్. సో టైం కాన్స్టెంట్ కూడా యూనిట్స్ ఏమవుతాయంటే సెకండ్స్ అనే అవుతాయి. సో కాల స్థిరాంకానికి ప్రమాణాలు సెకండ్లు. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ వి గెట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 10⁻⁹ సెకండ్స్. అది అక్కడికి సిఆర్ వలయం అయింది. లేటర్ సెకండ్ వన్, టైం కాన్స్టెంట్ ఆఫ్ ఎల్ఆర్ సర్క్యూట్. ఎల్ఆర్ వలయం యొక్క కాల స్థిరాంకము. సో ఎల్ఆర్ వలయం యొక్క కాల స్థిరాంకం తీసుకున్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు L/R ఫార్ములా. ఏంటి ఫార్ములా, టీ ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు L/R, వేర్ L ఈజ్ ఇండక్టెన్స్ అండ్ R ఈజ్ రెసిస్టెన్స్. సో ఇండక్టెన్స్ వాల్యూ ఎంత, 50 ఇంటూ 10⁻⁻³. రెసిస్టెన్స్ వాల్యూ 10 ఇంటూ 10⁻⁻3. 10⁻⁻3 10⁻⁻3 క్యాన్సిల్ అవుతున్నాయి. సో 50/10 అని మిగులుతుంది వాల్యూ. 50లో 10 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 5. సో మనకి ఇక్కడ టైం కాన్స్టెంట్ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 5. యూనిట్స్ ఆర్ సెకండ్. సో టైం కాన్స్టెంట్ ఆఫ్ ఎల్ఆర్ సర్క్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్
అంటే ఎల్ఆర్ వలయం యొక్క కాల స్థిరాంకం t ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ AC through alternating currents. So all of the students should prepare well. Thank you.